అండి. హాయ్, హలో అండి. బేబీ హెల్త్ టిప్స్కి స్వాగతం, సుస్వాగతం. అయితే 8 to 10 మంత్స్లో బేబీస్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఉగ్గు ప్రిపేర్ చేయాలని చాలామంది మదర్స్కి అయితే అర్థం కావట్లేదు. అంతేకాకుండా హెవీగా పప్పు ధాన్యాలను వాడడంతో వాళ్ళ బేబీస్కి గ్యాస్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళ స్టమక్ పెయిన్తో మోషన్ ఫ్రీ అవ్వక చాలా సఫర్ అవుతుంటారు. లేదా చాలామంది పిల్లలకి లూజ్ మోషన్ అవ్వడం వల్ల కూడా చాలామంది పిల్లలు వీక్ అయిపోయి కొంచెం సఫర్ అవుతారు. అయితే ఎంత క్వాంటిటీలో ఎలా తీసుకోవాలనేది మీ ముందుకైతే ఇప్పుడు డీటెయిల్గా చెప్పడానికి వచ్చేసాను. అయితే ఒకే కప్పుతోటి క్వాంటిటీ వైజ్ అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే 2 కప్పుల పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పు అనేది డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా రాగులు 1/2 కప్ మాత్రమే తీసుకోండి. సజ్జలు 1/2 కప్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గోధుమలు 1/2 కప్ తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు కప్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం కప్పు తీసుకోండి. శనగలు 1/2 కప్ తీసుకోండి. అండ్ వచ్చేసి పుట్నాలు అనేది బ్లడ్ సర్క్యులేషన్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. అది కూడా కప్పు తీసుకోండి. అండ్ నువ్వులు బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ చేస్తుంది. బేబీస్కి ఖచ్చితంగా నువ్వులు అనేది పెట్టాలి. చాలామంది పేరెంట్స్కి తెలీదు అసలు. ఈ రోజులలో నువ్వులు అనేది చాలా వాడకం తక్కువైపోయింది. కానీ నువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీ పిల్లలకైతే అలవాటు చేయించండి. నువ్వులు కూడా కప్పు తీసుకోండి. అదేవిధంగా రైస్, ఇవన్నిటికీ 2 కప్పుల రైస్ వాడి ఇవన్నిటిని దోరగా వేయించండి. వేయించిన తర్వాత వాటిని పౌడర్ లాగా చేసి వీటిని మంచిగా పిల్లలకు ఉగ్గు చేసి పట్టివ్వండి. మీ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. ఆ ఉగ్గు కూడా ఎలా ఉండాలి అంటే మీరు ఇష్టంతో చేయండి అమ్మ. ఫుడ్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం టైం అనేది కేటాయించి జాగ్రత్తగా బేబీస్కి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఏదో ఫాస్ట్గా చేసేయాలి, పెట్టాలి, టైం అయిపోతుంది, వాళ్ళకి ఆకలిస్తుంది అని చెప్పేసి కాకుండా కొంచెం ప్రేమతోటి లేట్ అయినా పర్లేదమ్మా, లేట్ అవడం వల్ల ఇంకెక్కువ తింటారమ్మా. అంతేకాని పెట్టాలి అనే ఒక తాపత్రయంతో కాకుండా ప్రేమతోటి చేసి పెట్టండి. ఆ ఉగ్గు చేసేటప్పుడు కూడా మంచిగా స్మెల్ అనేది, ఆ వాసన అనేది రావాలమ్మా. మంచిగా బాయిల్ చేసేయండి వాటర్ని కూడా. చాలామంది ఏం చేస్తారంటే ఇవి వేయించేసాం కానీ ఫాస్ట్గా ఒక 5 minutesలో అలా చేసేస్తారు. అలా కాకుండా కొంచెం ఉడకనివ్వండి. ఎందుకంటే అవన్నీ పప్పులు కాబట్టి బేబీ వాళ్ళకు కూడా డైజెషన్ అనేది త్వరగా కావాలి. మనం ఇప్పుడు పప్పు వండుకుంటే దాదాపు 3-4 విజిల్స్ వచ్చేదాకా మనం పప్పు తీయం. అలాంటిది పిల్లల కోసం ఆ మాత్రం ఉగ్గుని పెట్టాల్సిందే. ఓకే అండి, ఇలాంటి మంచి టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. Thanks for watching.